చికెన్ బిర్యానీ చేద్దామా? చేయాలంటే ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలి మామ. నేనైతే షాపుకి వెళ్ళి బరాబరి చికెన్ తీసుకున్నా, ఇంటికి తీసుకొచ్చిన మామ. దాంట్లో కావాల్సిన మొత్తం ఏంటిది, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, అవన్నీ దానికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 నిమిషాల ముందే బియ్యం నానబెట్టుకున్నా. బాస్మతి రైస్, చికెన్ ఫ్రెష్ కడుక్కోవాలి మామ. అన్నీ కోసుకొని పక్క పెట్టుకున్న తర్వాత చికెన్లకు కారం, ఉప్పు, పెరుగు, పసుపు, ధనియాల పౌడరు, మసాలా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మామ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక ఉల్లిగడ్డలు మెయిన్ మామ. ఉల్లిగడ్డలు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిగడ్డ వేపుకొని పక్క పెట్టుకొని తర్వాత చికెన్ 50% 60% ఉడకబెట్టాలి మామ మొత్తం పొయ్యి మీద. దాని తర్వాత దీని అయిన రైస్ పెట్టుకోవాలి. రైస్ 70% 80% రైస్ చేయాలి మామ. తర్వాత ఒక గిన్నె తీసుకొని రైస్ని ఫస్ట్ లోపల వేసుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్ మొత్తం రైస్ మీద వేయాలి. తర్వాత మిగిలిన రైస్ మొత్తం చికెన్ మీద వేసి ఒక ½ అన్ అవర్ సిమ్లో పెట్టాలి మామ. తాజాగా బిర్యానీ రెడీ అవుతుంది మామ. నువ్వు 10 నిమిషాలలో ఓపికతోని చూసినావు అనుకో బిర్యానీ అయిపోతుంది. మన కాడ పిండి పెట్టుకోవచ్చు, లేకపోతే మూత పెట్టుకొని బరువు పెట్టుకున్నా అవుతుంది మామ. చూడండి మామ, లెగ్ పీస్ ఎక్సలెంట్ ఉంది. నేను చేసిన బిర్యానీ హోమ్ మేడ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ మామ. నిజంగా వీడియో నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేసుకో మామ ప్లీజ్. మరిన్ని వీడియోస్ అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా. ఉంటాం మళ్ళీ. బాయ్. హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ.